ఈరోజు మనం వచ్చేసాం హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న ఒక ఫేమస్ డెస్టినేషన్. ఈ ప్రదేశం హైదరాబాద్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తిరుమల లాంటి అనుభవం మీకు హైదరాబాద్లోనే కలగాలనుకుంటే, మీరు ఆధ్యాత్మిక అనుభూతిని చక్కగా ఆస్వాదించాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రదేశానికి రండి. ఈ ప్లేస్ని యాదాద్రి తిరుమల అంటారు. ఇది యాదగిరిగుట్టకి ఇంచుమించు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. రండి, మరి ఈ అద్భుతమైన గుడిని మా కళ్ళతో చూస్తాం. మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. హలో అండి, అసలు హైదరాబాద్లోనే ఉంటూ ఇంతకాలం ఇంత అందమైన ప్లేస్ని చూడకుండా ఎలా ఉన్నామో నాకైతే అర్థం కాలేదండి. తెలిసిన వెంటనే వచ్చేసాం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకి. అసలు ఈ టెంపుల్ కాంపౌండ్లోకి అడుగు పెడుతుంటేనే ఏదో ఒక పెద్ద టెంపుల్లోకి వచ్చిన భావన అయితే నాకు కలిగిందండి. తిరుపతి ఎలా ఉంటుందో అటువంటి ఫీలింగ్ అండ్ వైబ్ ఇక్కడికి అడుగు పెడుతూనే మనకు వస్తుందంటే నమ్మండి. ఇంకా ఇక్కడ మీకు పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎన్ని కార్లు వచ్చినా కూడా చక్కగా పార్కింగ్ చేసుకుందుకు యాంపుల్ ఆఫ్ స్పేస్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కార్ దిగిన వెంటనే నడుచుకుంటూనే మనం టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఈ రూటే వాళ్ళకి యాక్సెసిబుల్ అనమాట. మెట్లు అవి ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఇంకా లోపలికి రాగానే మీకు అక్కడ తిరుమలలో శ్రీవారికి ఎటువంటి సేవలు చేస్తారో అన్ని సేవలు కూడా ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్, ఇంకా హెల్ప్ డెస్క్లు, అలాగే మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఇక్కడే మీకు కనిపిస్తాయి. కొంచెం ముందరికి వెళ్తే ఒక చక్కటి అందమైన వెంకటేశ్వర స్వామి ముఖం మనకి దర్శనమిస్తుంది. అసలు ఈ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంది. సరిగ్గా ఈ విగ్రహానికి కుడివైపున మీకు రెడ్ స్టోన్ తోటి చేసినట్టు ఒక పెద్ద మండపం కనిపిస్తుందండి. ఈ మండపమే స్వామివారి వైభవోత్సవ మండపం అన్నమాట. ఇక్కడే స్వామివారికి కళ్యాణోత్సవము, ఇతరత్ర సేవలన్నీ కూడా చేస్తారు. మేము వచ్చేసి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి సాయంత్రం వచ్చామండి. సాయంత్రం లైట్ల మధ్యలో ఈ టెంపుల్ దగదగ నిజంగా బంగారం వెలుగులో ఉన్నట్టే ఉంటుందని విన్నాము. అందుకే ఈ టైంకి వచ్చాము. అయితే మేము దర్శనం చేసుకుందుకు ఇంకా కొంచెం టైం ఉండడంతో ఇక్కడే చక్కగా ఈ ప్రాంగణం అంతా తిరిగి ఈ గుడి ఆర్కిటెక్చర్ మొత్తం చక్కగా ఎక్స్ప్లోర్ చేశాము. ఈ టెంపుల్ని చూస్తే కనుక మీకు ఏదో తమిళనాడులో టెంపుల్లో పల్లవులు, చోళులు, విజయనగరం ఎంపైర్ వాళ్ళు బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ తోటి ఉన్నట్టే ఉంటుందండి. ఎక్కడ చూసినా కూడా మీకు చక్కటి శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడుతూ కనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెంపుల్ని ఇంత అద్భుతంగా కట్టడం అన్నది చాలా గ్రేట్ అనే చెప్పచ్చు. అలాగే మీకు తిరుపతిలో శ్రీవారి దేవస్థానం చుట్టూరా మాడవీధులు ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ కూడా మొత్తం 4 వైపులా కూడా మాడవీధులనే వాళ్ళు పేరు పెట్టారనమాట. అంటే ఎక్కడ కూడా మనకి తిరుపతిని మిస్ కాకుండా అదే భావన కలిగించడానికి వాళ్ళు సాయశక్తుల్లా ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. ఇక్కడ దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంది. అలాగే స్పెషల్ ఎంట్రీ రూపంలో 100 రూపీస్, 300 రూపీస్, ఇంకా 500 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటాయి. రష్ని బట్టి మీరు కావాల్సిన టికెట్ చూస్ చేసుకుని వెళ్తే కనుక మీకు దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. దారి పొడుగునా మీకు వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూనే ఉంటాయండి. మీరు ఇంత పెద్ద ప్లేస్లో ఇంత జనం మధ్యన ఉన్నా కూడా మీకు ఎక్కడ కూడా ఆ స్పిరిచువల్ భావన పోదంటే నమ్మండి. అంత మంచి వైబ్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా ఎటు చూసినా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే నడుచుకుంటూ ఇప్పుడు మనం ఈస్ట్ మాడా స్ట్రీట్ వైపు వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు మళ్ళీ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు, అలాగే టికెట్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి మెట్ల దారి ద్వారా ఎక్కొచ్చిన భక్తులకి యాక్సెసిబుల్గా ఉండడానికి వాళ్ళు ఇక్కడ పెట్టారనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఈస్ట్ మాడా స్ట్రీట్ వైపు ఉన్నాం. ఇక్కడే మనకి మెయిన్ గోపురం ఉంటుంది. ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే కనుక ఈ గోపురం ద్వారానే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ని మానేపల్లి రామారావు అన్న ఆయన నిర్మించారు. సరిగ్గా 2024 మార్చ్ 7వ తారీఖున ఈ గుడిని ప్రారంభించారు. ఇంచుమించు 1 ఇయరే అవుతుందండి. 1 ఇయర్లోనే ఇంత భక్తుల రద్దీ ఉందంటేనే మీకు అర్థమవుతుంది కదా ఈ టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో.
దర్శనం కోసం లోపలికి వెళ్ళగానే మీకు బంగారు తాపడంతో ఉన్న పెద్ద ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ స్వామివారి బ్రహ్మోత్సవాలకి వాడే వాహనాలన్నీ కూడా మీకు దర్శనమిస్తాయి. ఇంకా ముందరికి వెళ్తే నిలువెత్తు 12 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వర స్వామి మీకు దర్శనమిస్తారండి. అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం తెలంగాణలోనే అతి పెద్దదని అంటారు. ఇంకా గుడి లోపలే మీకు తిరుమలలో ఉన్నట్టే విమాన వెంకటేశ్వర స్వామి, అద్దాల మండపం, ఇలా ఇతరత్ర విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు. దర్శనం అంతా అయ్యాక మనం నార్త్ గోపురం వైపు బయటకు వస్తాము. ఇంకా బయటకు వచ్చాక ఈ గుడి ఆవరణలోనే దర్శించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, ఈ గుడి ప్రాంగణంలోనే ఒక విశిష్టత ఉంది. నాకైతే నేను ఎక్కడో హైదరాబాద్లో గుడికి వచ్చినట్టు అనిపించట్లేదండి. ఏదో తిరుమలలో ఉన్న భావనే కలుగుతుంది. అసలు దర్శనం చేసుకొచ్చాక కూడా కళ్ళ కట్టినట్లు మనకు ఆ వెంకటేశ్వర స్వామి మూర్తి కనిపిస్తూనే ఉంటుందండి. అదేవిధంగా ఈ టెంపుల్ని చేరుకోవడానికి మనకి ఆర్టీసీ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారండి. మెయిన్ ఆర్చ్ దగ్గర బస్సు మనం దింపేస్తుంది. అక్కడి నుంచి మనం 108 మెట్లు ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది అనమాట. పైకి వచ్చే ఈ మెట్ల మార్గంలో దశావతారాల విగ్రహాలని పాలరాతితోటి ఏర్పాటు చేశారండి. కంపల్సరీగా ఇది మనం చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. అలాగే చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా ఈ మెట్లు ఎక్కేయచ్చు. ఎందుకంటే చాలా 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 ఈజీగా ఉంటుంది ఎక్కడానికి. ఆఖరి మెట్టు మనం ఎక్కేసరికి మన కళ్ళ ఎదురుగా ప్రధాన గోపురం కనిపిస్తుంది. సరిగ్గా మెట్ల మార్గానికి కుడివైపునే వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుత్మంతుడి విగ్రహం మనకి కనిపిస్తుంది. ఆ విగ్రహం పైన కూడా వీళ్ళు చక్కగా నల్లరాతితోటి ఒక మండపాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలోనే 3-4 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ తిరుమలలో అమ్మినట్లే మనకి లడ్డు, పులిహార, ఇంకా వడ విక్రయిస్తారు. ఏమండోయ్, ఇంతే అనుకుంటున్నారేమో? లేదండి, ఇప్పుడు మేము మీకు చూపించబోయే ప్రదేశమే ఈ స్వర్ణగిరికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. అదే శ్రీ జలనారాయణ స్వామివారి సన్నిధి. అక్కడికి మనం వెళ్ళే త్రోవలోనే ఇలా సర్పం మీద నృత్యం చేస్తున్న కృష్ణ భగవానుడు మనకి దర్శనమిస్తారు. ఇంకా ఆ సన్నిధికి లోపలికి వెళ్ళే మార్గంలోనే ఇరువైపులా ఒక పక్క లక్ష్మీ నరసింహ స్వామి మూర్తి, ఇంకొక పక్క భూవరాహ స్వామి వారి మూర్తులను మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ జలనారాయణ స్వామి కోనేరు మధ్యలో ఉంటారండి. ఆయన్ని మనం దర్శించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి మెట్లు దిగి కిందకి వెళ్ళి జలనారాయణ స్వామికి అతి దగ్గరగా వెళ్ళడం. ఇంకొకటి ఇక్కడ ప్రాంగణం అంతా కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడాలన్నమాట. ఇక్కడి నుంచి కనుక మనం చూస్తే ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు మధ్యలో జలనారాయణ స్వామి ఉంటారు. ఆయనకి చుట్టుపక్కల 4 గోపురాలు అన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు. ఈ 4 గోపురాల మీద నామాలు, అలాగే వెనకాల వినిపిస్తున్న నమో నారాయణాయ అనే ఆ శబ్దం, ఆ పీస్ఫుల్ వైబ్ ఎక్కడా దొరకదండి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ మీ అంతటి మీరే అది అనుభవించి తీరాల్సిందే. చుట్టూ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ లైట్స్ యొక్క వెలుగు కోనేరులో ఉన్న నీటిపై పడి జలనారాయణ స్వామి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారంటే మాటల్లో చెప్పలేకపోతున్నానండి. ఈ ప్రాంగణం దాటి బయటికి వెళ్తే 12 అడుగులో ఉన్న వెంకటేశ్వర స్వామి, ఆయన పైన ఉన్న గోపురం పైన ఉన్న లైట్స్ ప్రతి ఒక్కటి కూడా బంగారంతో తాపడం చేసినట్టు అద్భుతంగా కనిపిస్తాయండి. ఇప్పుడు అర్థమవుతోంది ఈ ప్రదేశానికి స్వర్ణగిరి అని పేరు ఎందుకు పెట్టారు అనేది. అలాగే పైన చూసి మనం మెట్లు కానీ దిగి కిందకు వస్తే మనకి మొదటిగా కనిపించేది రాతితో చేసిన ఈ దీపపు స్తంభం. పదండి మరి ఇప్పుడు కింద నుంచి జలనారాయణ స్వామి ఎలా ఉంటారో చూద్దాం. అబ్బా, అసలు లోపలికి వెళ్తుంటేనే ఆ ఫీలే వేరండి.
ఇందాకంతా కూడా మనం ఆ పైనుంచి చూసాం కదా, ఇప్పుడు కింద నుంచి చూస్తుంటే ఇంకొక కొత్త ప్రదేశం చూసినట్టు అనిపిస్తోంది. నలుమూలల ఏ మూల నుంచి అబ్జర్వ్ చేసినా కూడా ఆ అందాన్ని వర్ణించలేకపోతున్నాం అనమాట. అంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ నామాలు కూడా ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఇంతమంది ఉన్నా కూడా మనం ఏంటో ప్రశాంతతలో ఉన్నట్టే ఉంటుందండి. ఈ ప్రదేశాన్ని చూస్తూనే తెలియకుండా ఇంచుమించు 2-3 గంటలు గడిపేశామంటే నమ్మండి, అంత టైం అన్నా కూడా మనకు తెలియదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది ప్లేస్. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి స్పిరిచువల్ వైబ్ డెఫినెట్లీ కలుగుతుంది. తప్పకుండా ఈ టెంపుల్ దగ్గరికి వస్తే మాత్రం ఈ కోనేరుని విజిట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అలాగే ఆ కోనేటి నుంచి బయటకు వచ్చారంటే కనుక మీకు ఇక్కడ 40 అడుగులు ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం కింద పూజలు కూడా నిర్వహిస్తారన్నమాట. ఈ ఆంజనేయ స్వామికి కట్టిన మండపం కూడా రాతితోటి చేస్తున్నారు. ఇంకా ఒక పక్కకు వచ్చారంటే ఎవరికన్నా ఏదన్నా కోరికలు ఉంటే కనుక ముడుపులు కట్టుకుందుకు ఇక్కడ ఒక చిన్న ప్రదేశాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించుకుని ఇక్కడికి వచ్చి ముడుపులు కడుతున్నారు. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళారంటే మీకు ఇక్కడ పెద్ద గంట ఒకటి కనిపిస్తుంది. ఇది వరకటి కాలంలో గుడి ఓపెన్ చేసిన కొత్తల్లో అయితే ఆ గంటని మ్రోగించడానికి అలౌ చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఈ గంట పెట్టిన మండపం కూడా ఫుల్గా మొత్తం అంతా కూడా రాతితోటి నిర్మించారు. ఇలా నడుచుకుంటూ ఈ ప్రాంగణం మొత్తం తిరుగుతుంటే కనుక అసలు నిజంగా చెప్తున్నానండి, టైమే తెలియదు. దట్టు ఇప్పుడు మనం సాయంత్రం వేళ వచ్చాం కదా, చల్లగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎంత టైం అయినా కూడా మీ ఫ్యామిలీతో వచ్చారంటే కనుక లీజర్గా చక్కగా ఒక పూట అంతా కూడా ఇక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసేదంతా కూడా నార్త్ మాడా స్ట్రీట్. ఇక్కడే మీకు ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా కొలను అవన్నీ ఉంటాయన్నమాట. ఈ నార్త్ మాడా స్ట్రీట్లోనే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే కనుక మీకు ఇలా దీపాల మండపం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనం కావాలంటే కనుక దీపాలని వెలిగించుకోవచ్చు. అలాగే కొంచెం ముందరికి వస్తే వెస్ట్ మాడా స్ట్రీట్ వైపుకి వస్తాం. అక్కడి నుంచే మనం ఇందాక ఫస్ట్లో చూసిన వైభవోత్సవ మండపం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దూరం నుంచి వచ్చే భక్తులకి సులువుగా ఉండడం కోసం ఇక్కడ వీళ్ళు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంచారు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయంట. ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా మెట్ల మార్గం అండి. ఆ మెట్ల మార్గం పైనంతా కూడా చూసారా, రకరకాల దేవతామూర్తుల విగ్రహాలని చెక్కి చక్కగా తీర్చిదిద్దారు. సో ఫైనలీ దర్శనం అయిపోయింది. గుడి ప్రాంగణం అంతా కూడా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసాము, అలాగే మీకు కూడా చూపించాము. ఇక్కడికి వచ్చాక మాకు ఈవినింగ్ అవడంతో చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. సో దాంతో ఇంచుమించు 2-3 అవర్స్ మేము ఈ గుడిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోయిందండి. అంత పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూ ఉంటాయి. సేమ్ తిరుపతిలో ఎలాంటి వైబ్ ఉంటుంది అలాంటి వైబే కలిగింది. అసలు మనసంతా ఎంత ఆహ్లాదకరంగా మీకు వీడియోలో చెప్పినట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా తిరుపతిలో ఆ మాడవీధుల్లో వాటిలో తిరుగుతున్న ఫీలింగే కలిగిందండి. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ టెంపుల్ చూడకపోతే మాత్రం తప్పకుండా రండి. హైదరాబాద్ నుంచి ఇట్స్ నాట్ వెరీ ఫార్, 60 కిలోమీటర్లు, గంటలో వచ్చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారంటే హ్యాపీగా వచ్చేయచ్చు, అసలు ట్రాఫిక్ కూడా ఉండదు. సో యా, ఇంకేమన్నా మిస్ అయితే మాత్రం మిస్ అవ్వలేదు అనుకుంటే A-Z అంతా చెప్పేసి ఉంటాము. ఏమన్నా మిస్ అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్స్ పెట్టండి. దానికి రెస్పాండ్ అవ్వడానికి మేము తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ ఈ వీడియోలో అయితే అంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.